ఏడు కొట్టేవాడు కోపం వచ్చింది కదా, సురుకుమనింది కదా, సురుకుమనింది వచ్చింది కదా, కోపం వచ్చింది. ఇప్పుడు కొడితే కోపం వస్తుంది కదా, అది చేస్తే తప్ప ఇది చేస్తే తప్ప నీకు? అది నాకు క్లారిటీ చెప్తాను సమాధానం. రే నేను చెప్పేది క్లారిటీగా విను. ఇప్పుడు నేను ఏమన్నా వదిలే, నేను నార్మల్గా అడుగుతున్నా. ఇప్పుడు నేను చెప్పిన తప్పు ఉందా, వాడు చేసిన తప్పు ఉందా? ఇప్పుడు నీకు నేను మంచి చెప్పినా, నేను నీ రొటీన్ లైఫ్ రా, ఇట్లా కాదురా అట్లా కాదురా అని చెప్పినా, అది మంచిగా అనిపించిందా? లేదా ఇడు ఊరికేనే చేతి దుడుచుకున్నాడు, తిని దాన్ని చేతి దుడిచాను కొట్టి తుడిచినాడు వాడు, అది మంచిగా అనిపించింది? నువ్వు చెప్పింది దాన్ని చెప్పింది కరెక్ట్. వాళ్ళు నిజంగా శాపం ఇవ్వాల్సి వస్తే అట్లా చెప్తే ఇస్తావా, ఇట్లా చెప్తే ఇట్లా చేస్తే ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నీకు ఆ పవర్ ఉంటే, ఆ పవర్ యాడుంది ఉంటే బాగుండాలి, అందులో నేను ఉంటాను. అమ్మచ్చా అది మోహన్ బాబు డైలాగా. వాడి పేరు ఏం పేరు? రెండు పిల్లల వాడి పేరు ఏం పేరు? నా కొడక కొడతారా నీకు? వాడి నరేష్ గాడు కదా, వాడి డైలాగ్ కామన్ డైలాగ్ కదా నరేష్ గాడికి. నరేష్ గాడు అల్లరి సినిమా తీస్తాను. వాడు ఇప్పుడు మొగుడు పిల్లం కదా. కాదు ఆలిగాడి కాదు, ఆలిగాడి కూడా సినిమా తీస్తున్నాడు వాడే హీరోగా. కాదురా, అట్లా కొడితే వాడు అట్లా అనుకుంటారు రా, అవి చేయద్దురా ముండా. నేను అయిన దానికి ఏమి నన్ను చెప్పించాడు వాడేమే. నువ్వు కొట్టినావనుకో అది వాడు తిట్టుకుంటాడు. ఇప్పుడు సురుకుమని కదా, ఈ నా కొడుకు ఉండనే ఉండడు, మనసులో తిట్టుకుంటాడు, ఏం అనలేక తిట్టుకుంటాడు. ఏదో అందరూ బాగుండాలి ఏదో డైలాగ్ చెప్పాడు కదా. నేను ఒక ఆయన భలే కామెడీ చేస్తాడు చూడు, ముసలి ఆయన, తెలుగు పండితుడు. ఒకటి దరిద్రం వేసిందండి, ఈఎంఐ అనే దరిద్రం అని, టాగంటి సంథింగ్ ఏదో పేరు, గరికపాటి. వాడు చెప్తాడు ఇదే దీనికి ఏదో చెప్తాడు రా, కరెక్ట్గా చెప్తాడు రా. కౌంటర్ భలే ఇస్తాను నేను మాట్లాడా. ఏంది రాజేష్వా, ఏదన్నా ఆన్సర్ చెప్తే డిప్లొమాటిక్ ఆన్సర్లో అదేంది, అది చెప్తే జెన్యూన్గా చెప్పు. జెన్యూన్గానే చెప్పింది. నేనేం చెప్పి అది లొకేషన్ అడుగు, లొకేషన్ చెప్తాడు. వాడేంటే కరెక్ట్గా వంశీగాడు చేసింది తప్పు అంటాడు క్లారిటీకి. ఎందుకంటే నేను నిన్ను టచ్ చేయలే అక్కడ, నువ్వు నీ లైఫ్ ఇట్లా పాడైపోతాను నీ మంచి గురించే చెప్పిన. ఈడేం చేశాడు, వాడు లడ్డు తిని చేతి నేను ఎక్క దొరసాలు తెలియక కొట్టి తుడిచేసినాడు వాడు. అది తప్ప ఇది తప్ప, దాంట్లో క్లారిటీ కావాలా నీకు? క్లియర్గా రే ఆడు గుమ్మంలో వెనకాల నుంచి కొట్టాడు, దానికే కోపం వచ్చింది చెప్పచ్చు కదా. అది ఏం నేనేమన్నా వాడు అన్నాడు రా, వాడి మీద ప్రేమ. అవునరా, వాడి ఫోన్లో కాంటాక్ట్ చూడు, వంశీ పేరు ఏం పెట్టుకోండి. ఏం పేరు పెట్టుకోరా? వంశీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట. చైల్డ్హుడ్ ఫ్రెండా? చైల్డ్హుడ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్. ఏం చేస్తున్నావు, రికార్డ్ చేస్తున్నావా? ఎందుకు అంతే. ఇప్పుడు తెలియదులే, అదే సినిమాలో వెంకటేష్ అంటాడు చూడు, పెండ్లాన్ని మేనేజ్ చేసాడు మస్తు తెలుసు అని, ఇప్పుడు ఉపయోగపడుతున్నాడు.